ఈ గ్రూప్‌లో నా గురించి అందరూ తెలియకపోవచ్చు ఎవరికీ. సో, ఐ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ myself. I am Anand and I am studying inter second year. I am already completed inter second year, so I am going to engineering college. And let's get into the topic. సో, ఈరోజు నేను చెప్పబోయే మెసేజ్ అనేది మనం తీసుకునే ప్రతిరోజు తీసుకునే నిర్ణయాల మీద. అంటే లైక్ మనం తీసుకున్న నిర్ణయం దేవుని నుండి వచ్చిందా? అంటే మనకు వచ్చిన ఆలోచన అనేది దేవుని నుంచి వచ్చిందా? లేకపోతే సాతాను నుండి వచ్చిందా? అనేది తెలుసుకోవడం అనేది ఎలా? అంటే ఆ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవడం అనే దాని మీద ఈరోజు నేను చెప్పబోయే మెసేజ్. సో, మన జీవితంలో నిర్ణయం అనేది ఒక ప్రధాన పాత్ర పోషిస్తది. ఎలాగంటే మనం తీసుకున్న ఒక నిర్ణయం మాత్రమే మన భవిష్యత్తులో ఒక మార్పుని చూపించగలదు. అలాంటి నిర్ణయం అనేది ఎక్కడి నుంచి వచ్చినదని తెలుసుకోవాలి. దేవుని నుంచి వచ్చినదా? లేకపోతే సాతాను నుంచి వచ్చినదా అని తెలుసుకోవాలి. సో, ఎలా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? దేవుని నుంచి వచ్చినది ఎలా తెలుసుకోవాలంటే దేవుని యొక్క స్వరం మనం తెలుసుకోవాలి. మనం దేవుని యొక్క స్వరం ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మనం దేవుని యొక్క స్వరమే ఎందుకు తెలుసుకోవాలి అని అనుకోవచ్చు. ఇప్పుడు దేవుని యొక్క స్వరం తెలుసుకుంటేనే సాతాను యొక్క స్వరం కూడా తెలుసుకోగలం. అప్పుడు ఆ రెండిట్ల మధ్య డిఫరెన్స్ తెలుసుకొని, మనం దేవుని యొక్క స్వరంలో దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవునితో నడవచ్చు. సో, ఇప్పుడు దేవుని యొక్క స్వరాన్ని తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు అది దేవుని వాక్యాన్ని అనుసరిస్తుందా లేదా? అది ఫస్ట్ చూసుకోవాలి. మనం తీసుకున్న డెసిషన్ అనేది దేవుని వాక్యానికి రిలేటెడ్‌గా ఉన్నదా లేదా? ఎందుకంటే దేవుని మాట ఎప్పుడు బైబిల్‌కి వ్యతిరేకంగా ఉండదు. దేవుని స్వరం, కలలు, ప్రవచనాలు ఇవి బైబిల్‌కి సత్యాలకు వ్యతిరేకంగా ఉండకూడదు. మొన్న చెప్పిన జాన్ చాప్టర్ 10 అక్కడ చెప్పినప్పుడు నేను చదివినప్పుడు నాకు ఈ వర్స్ వచ్చింది. యోహాను 10:27 వచనంలో గనక చూస్తే, నా గొర్రెలు నా స్వరాన్ని వినును. నేను వాటిని తెలుసుకొనును. అవి నన్ను వెంబడించును. దీనికి అర్థం ఏంటంటే నిజమైన దేవుని శిష్యుడు దేవుని స్వరాన్ని తెలుసుకుంటాడు. అది బైబిల్ ప్రకారం ఉంటది. దేవుని వాక్యం శాశ్వతమైన ప్రమాణం. అది మారదు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అది శాంతిని కలుగజేస్తుందా లేదా? దేవుని నుండి వచ్చిన ఆలోచన శాంతిని ఇస్తది. గందరగోళాన్ని కాదు. ఏ ఆలోచన మీలో కలకలం కలిగించినా అది దేవుని నుండి అనే విషయాన్ని బైబిల్ ద్వారానే పరీక్షించాలి. ఇర్మీయా 29 అధ్యాయం 11 వచనం ఎవరైనా చదువుతారా? ఇర్మీయా 29 అధ్యాయము 11 వచనం. Is anyone there? సో, ఓకే. నేనే చదివేస్తాను. మీ గురించి నేను కలిగించుకొనిన ఆలోచనలు నాకు తెలియను. అవి అశుభము కాక శుభము కలుగవు. మీకు భవిష్యత్తును ఆశను కలుగజేసే ఆలోచనలే ఉన్నవి. అవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుని ఆలోచనలు శ్రేయస్సు కోసం, భయం కలిగించేలా కాదు. శాంతి అన్నది దేవుని యొక్క సంతకం లాంటిది. ఇది నా రెండో పాయింట్. దేవుని స్వరం తెలుసుకోవడంలో మూడో పాయింట్ ఏంటంటే, దేవునికి మహిమ ఇస్తుందా లేదా? దేవుని ఆత్మ నడిపించే మార్గం ఎప్పుడూ ఆయన మహిమపరుస్తది. యోహాను 16 అధ్యాయం 13, 14 వచనం చూస్తే, ఆయన అనగా సత్య స్వరూపుడైన ఆత్మ వచ్చి మిమ్మును సమస్త సత్యములో నడిపించును. ఆయన నన్ను మహిమపరచును. అంటే పరిశుద్ధాత్మ సత్యాన్ని మాట్లాడతాడు, దారి తీస్తాడు, మరియు చివరికి యేసుని మహిమపరుస్తాడు. ఎప్పుడైతే అది యేసుని మహిమపరచట్లేదో అది దేవుని యొక్క స్వరం అనేది కాదని మనం తెలుసుకోవాలి. గర్వానికి, స్వప్రయోజనానికి దారి తీసే మార్గం దేవుని ఆత్మ నుంచి కాదు. సర్వకాలములో దేవుని చిత్తం నెరవేర్చే దిశలో ఉంటది ఎప్పుడు కూడా. సో, నా ఫస్ట్ పాయింట్ అనేది అయింది. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే ఒకసారి అడగొచ్చు. అంటే ఇప్పుడు నేను సెకండ్ పాయింట్‌కెళ్ళే ముందు ఇఫ్ ఎనీవన్ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఇఫ్ నో వన్ హావ్ యూ కెన్ సే నో.
ఓకే. సో, ఐ విల్ గో సెకండ్ వన్. సాతాను ఎలా మోసగించగలడు? ఇప్పటిదాకా మనం తెలుసుకుంది దేవుడు, దేవుడి స్వరం ఎలా తెలుసుకోవాలి? దేవుని యొక్క స్వరం ద్వారానే మనం తెలుసుకోగలం. ఎలా అంటే దేవుని స్వరం ఎలా తెలుసుకోగలం? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తుందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకుంటాం. సెకండ్ ఆఫ్ ఆల్ శాంతిని కలుగజేస్తుందా లేదా? తర్వాత మూడోది దేవునికి మహిమ ఇస్తుందా లేదా? ఈ మూడిటి ద్వారానే మనం దేవుని యొక్క స్వరాన్ని కనుక్కోగలం. తర్వాత సాతాను మనల్ని ఎలా మోసగించగలడు అనే విషయం చూస్తే గనుక, సాతాను వెలుగుదూతలా మారవచ్చు. ఇప్పుడు ఎలాగంటే ఎగ్జాంపుల్‌గా అసత్య బోధనలు. ఆ! మనకి కొంతమంది బయట చెప్తూ ఉంటారు. అబద్ధపు పాస్టర్స్ గాని, దేవుని మార్గంలో నడిస్తే గనక మనకి బంగారం, ఆస్తులు అని వచ్చును, శ్రమలనేవి ఉండవని చెప్పేసి అబద్ధ సాక్షులు అసలు నిజమేంటంటే దేవుని వల్ల మనకి లాభాలుంటాయి. అలాగే శ్రమలు కూడా ఉంటాయి. అలాగని శ్రమలు ఉండవని బయట ప్రచారం ఇస్తూ ఉంటారు. అది వెలుగు. అలాగే ఇంకోటి కూడా ఏంటంటే, మా పాపముని ఆకర్షణీయంగా చూపిస్తది. అంటే ఇప్పుడు కాలంలో చూసుకుంటే మోడర్న్ లైఫ్ అని చెప్పేసి ఏదో క్రింజ్ లాగా తాగుతూ, సిగరెట్ కాలుస్తూ, చిరిగిపోయిన ప్యాంట్‌లేసుకుంటూ ఇయన్నీ మోడర్న్ స్టైల్ అని చెప్పేసి అంటారందరూ. కానీ అది సాతాను మనల్ని మోసగిచ్చే విధానం అది. 2 కొరింథీయులు 11 అధ్యాయం 14 వచనంలో చూడొచ్చు. సరే. Can anyone read 2 Corinthians chapter 11 verse 14? ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. థాంక్స్ అక్క. అంతే దుర్మార్గమైన విషయాల్ని మంచిగా, శుభంగా కనిపించేటట్లు చేస్తాడు. ఇది మరి దీన్ని ఎలా అనుకోవడం? అంటే దేవుని వాక్యంతో అప్రమత్తంగా లేకపోతే మోసపోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యంతో అప్రమత్తంగానే ఉండాలి. మోసపోకూడదు. సెకండ్ పాయింట్ వచ్చేసి బలహీనతలోకి లాగుతాడు. మన బలహీనతను టార్గెట్ చేస్తాడు ఎప్పుడు గూడా. ఆ బలహీనతను పాయింట్ ఔట్ చేసి మనల్ని శాతం లాగేస్తాడు. ఎలాగంటే సాతాను మన బలహీనతలు పసిగట్టి ఆ కోరికల ద్వారానే మనల్ని పాపంలోకి లాగుతాడు. ఎగ్జాంపుల్ లైక్ సాతాను మన హృదయాన్ని భయాన్ని నాటుతాడు. మనల్ని దేవుడి శ్రమలో వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి తప్పుడు భావాన్ని కలిగిస్తాడు. తప్పుడు కోరికలు పుట్టించాడు. లైక్ మనం ఎలాగైనా ధనవంతుడైపోవాలి అని చెప్పేసి ఒక కుళ్ళి ఇంకొకరిని చూసి ఒక కుళ్ళి గాని ద్వేషాన్ని రప్పిస్తాడు. మనల్ని దేవుడు ఎప్పుడు కూడా వదిలేసి వెళ్ళడు. ఒకవేళ అలా అనిపించినా సరే ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. టీచర్ ఎప్పుడు స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎప్పుడు మాట్లాడడు. అలాగే దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తున్నప్పుడు సైలెంట్ గానే ఉంటారు. కానీ మనతోనే ఉంటారు. మన ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదంటే మనల్ని పరీక్షిస్తున్నాడని. అంతేకాక మనల్ని వదిలేసి వెళ్ళిపోయినట్టు కాదు. ఇప్పుడు మనం చూసుకుంటే గనక మత్తయి 4 అధ్యాయంలో చూసుకోవచ్చు. యేసుని ఎలా శోధించిన తీరు విధానం చూసుకుంటే, అలాగే యేసుని శోధిస్తారు సాతాను. అలాగే మనల్ని శోధిస్తారు. ఇప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి? హలో! ఈస్ మై వాయిస్ ఆడిబుల్ నౌ? హలో! ఓకే. ఇప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి? వీటి నుంచి సాతాను ఎన్ని శోధనలు రప్పిస్తున్నాడే మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి చూస్తే గనక, మనం ఎప్పుడు నిరంతరం ప్రార్థనలో ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ప్రార్థనే మార్గం. ప్రతిరోజు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. నిరంతరంగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో స్థిరంగా ఉండేవాడే దేవునిలో స్థిరంగా ఉంటాడు. ప్రతిరోజు మీరు దేవునితో మాట్లాడడం వల్ల మీరు తెలుసుకుంటారప్పుడు. ఏది కరెక్ట్, ఏది రైట్, ఏది రాంగ్. దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. రెండోది.
దేవుని వాక్యం మనకి ఎలా జీవించాలో చూపిస్తది. దేవుని వాక్యం ద్వారానే ఆయన మనతో మాట్లాడతాడు. అది మన శక్తి, మార్గం, జ్ఞానం. దేవుని వాక్యం లేకపోతే మనం శూన్యం. మనం ఎటూ కాము. దేవునికి విధేయత చూపించాలి. విధేయతలో ఆత్మ దేవునికి దగ్గరగా ఉంటది. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తాం. కానీ ఆయన చెప్పిన దాన్ని ఆచరించడం ద్వారా నిజమైన ప్రేమను చూపించగలం. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే అబ్రహాం మనం చూడొచ్చు. ఎప్పుడైతే దేవుడు తన ఏకైక కుమారుని బలి అర్పణ కింద చెప్పాడు. బలి అర్పించమని చెప్తాడో అబ్రహాం ఏ మాట కూడా రివర్స్‌లో అనకుండా ఏ మాట కూడా చెప్పకుండా దేవునికి విధేయత చూపిచ్చి తన ఏకైక కుమారుని బలి అర్పించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవుడు తనని జనుల తండ్రిగా మార్చాడు. అటువంటి విధేయత అబ్రహాంలో ఎంతైతే ఉందో మనం కూడా అలాగే చూపిచ్చాలి. ఇంకోటి చూసుకుంటే గనక యోనా చూసుకుంటే గనక మొదట దేవుని మాటకి విధేయత చూపించకపోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని శిక్ష పొందాడో తర్వాత మారి విధేయత చూపించాడు. విధేయత అంటే దేవుని యొక్క ప్రేమ, నమ్మకము, అలాగే జీవ మార్పు కలిగి ఉండాలి. ఈ 3 గనక కలిగి ఉంటేనే విధేయత మనం చూపించగలం. అండ్ మనం ప్రతిరోజు నిర్ణయాలు తీసుకుంటాం. అవి దేవుని నుంచి వచ్చినాయా? లేదా సాతాను మనల్ని మోసం చేయడానికి సృష్టిస్తున్నాయా అనే విషయం తెలుసుకోవడం కోసం దేవుని వాక్యాన్ని, ప్రార్థనను, పరిశుద్ధాత్మ సమయాన్ని ఆశ్రయించాలి. దేవుడు మన హృదయాలకు శాంతి ఇస్తాడు. ఆయన వాక్యం మన మార్గానికి వెలుగే ఉంటది. ఎప్పుడూ కూడా ఎప్పుడైనా సరే మీరు కన్‌ఫ్యూషన్ అయినా సరే, మీరు తొందరపడ్డా సరే, మీరు ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా. ప్రార్థన చేస్తూ దేవుడిని అడిగితే దేవుడు మనకు జవాబిస్తాడు. మన కష్టాల్లో ఉన్నంత మాత్రాన దేవుడి మీద వదిలిపెట్టేసి వెళ్ళినంత మాత్రం కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను తెలిసి అందరికి చెప్పేసినట్టున్నాను మెసేజ్. ఇట్స్ ఓకే. సో, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. అండ్ థాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్. ఇప్పుడు మనం